హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ కరివేపాకు పొడి. ఈ పొడి అన్నంలోకి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రై కూరలు చేసుకున్నప్పుడు లాస్ట్లో ఒక చెంచా ఇది వేసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుంది. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 5-6 ఎండుమిర్చి, పావు చెంచా మెంతులు వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వీటన్నింటిని బాగా దోరగా వేపుకోవాలి. అలా వేగిన వాటిని ప్లేట్లో తీసి చల్లారబెట్టుకున్నాక కరివేపాకు వేసి వేపుకోవాలి. ఈ కరివేపాకుని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా బాగా వేపుకోవాలి. విరిస్తే టప్మని విరిగేలాగా వేయించుకోవాలి. తర్వాత మిక్సర్ జార్ తీసుకొని దానిలో వేపిన మిర్చి, నువ్వులు వేసుకోవాలి. దానిలో ఒక చెంచా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సర్ జార్లో కరివేపాకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 2 కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పొడి 6 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్